నమస్కారం అండి. AP6 న్యూస్ ఛానల్కు స్వాగతం. మొట్టమొదటిగా ఈరోజు ప్రధాన పత్రికల్లో వచ్చిన అంశాల గురించి చర్చిద్దాం. సరోగసి ముసుగుల్లో శిశు విక్రయాలు, పిల్లలు లేని దంపతుల నుంచి లక్షల్లో వసూళ్లు, యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ కేంద్ర నిర్వాహకులు నమంత్రా సహా 8 మంది అరెస్టు, సంతానం లేని దంపతులకు IVF సరోగసీలతో పిల్లలు లేని కొరత తీరుస్తామంటూ శిశు విక్రయాలు సాగిస్తున్న సికింద్రాబాద్ యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ కేంద్రం గుట్టు పోలీసులు రట్టు చేశారు. కేంద్ర నిర్వాహకులు డాక్టర్ నమంత్ర, ఆమె కుమారుడు పి జయంత్ కృష్ణ విశాఖ కేంద్రంలో, మేజర్ కళ్యాణి అచ్చాయమ్మ రెజిమెంటరీ బజార్ కేంద్రంలో ల్యాబ్ టెక్నీషియన్స్, చెన్నకేశ్వరరావు ఎన్టీపీసీ నిపుణుడు గాంధీ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తూ అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఎస్ సదానందం, ఏజెంట్ డి సంతోష్ శిశువులను విక్రయించడం దంపతులు మహమ్మద్ అలీ, ఆదిక్ నసీబ్రేగా అరెస్ట్ చేశారు. ఆదివారం సికింద్రాబాద్ ఉత్తర మండలం డిసిసి కార్యాలయంలో డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటి గోపాల్ గారు, ఏసీపీ సుబ్బయ్య, ఇన్స్పెక్టర్ కౌన్సిల్ రాఘవేంద్ర, సర్దార్ రాగి వెంకటేష్తో కలిసి డీసీపీ సాధన రశ్మి పెరుమాల్ కేసు వివరాలు వెల్లడించారు. పిల్లాడి రూపురేఖలపై అనుమానంతో రాజస్థాన్కి చెందిన దంపతులు పిల్లలు లేకపోవడంతో ఆన్లైన్లో వెతికి గత ఏడాది ఆగస్టులో నగరానికి వచ్చి రెసిడెంటల్ బజార్లోని యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాహకులు డాక్టర్ నమంత్రాను సంప్రదించారు. డాక్టర్లకు లక్షల డబ్బులు సంపాదించుకుంటా ఇట్లా కూడా డబ్బులకు తెగబడితే ఎట్లా? ఇది పరిస్థితి ఎంత దారుణంగా ఉంది. వాళ్ళు పిల్లలు లేరని వాళ్ళు మామూలుగా వాళ్ళ వీర్య రక్త కణాలతో దంపతుల వీర్య రక్త కణాలు తీసుకొని HBP సెంటర్ల ద్వారా పిల్లలను ఇది చేస్తారని చూస్తే వాళ్ళు ఒకటేమైనా వేరే పేద దంపతులను కలిసి వాళ్ళ ద్వారా పిల్లల్ని సేకరించి 70,000, 80,000, 90,000 తీసుకొచ్చి వీళ్ళకు అంటగట్టి లక్షలు గుంజుతున్నారు. 30 లక్షలు, 40 లక్షలు. ఇంత అధ్వానమా? మరి ఇట్లా ఉంటే డాక్టర్లు అందుకే హాస్పిటల్కి పోవాలంటే ప్రైవేట్ క్లినిక్లకు సామాన్య ప్రజలు భయపడుతున్నారు. భయపడడం ఏంటంటే ఏ జబ్బు పోయినా ఎన్ని లక్షలు గుంజుతారో, ఏం చేస్తారో అనే ఇబ్బంది తప్ప వేరే మార్గమే కనపడడం లేదు. ఇలాంటివి గవర్నమెంట్ కూడా సీరియస్గా తీసుకొని వీళ్ళపైన అరెస్ట్ చేయడమే కాదు, వీళ్ళను ఉరిదీసినా తప్పులేదు. ఇలాంటి వల్ల సమాజానికి ఎంత చెడ్డ పేరు వస్తుంది, ఇది గమనించాలి. సంప్రదించారు. వైద్య పరీక్షలు నిర్వహించి IVF వీలు పడదని, సరోగసి ద్వారా బిడ్డను కనే అవకాశం ఉందని, 30 లక్షలు ఖర్చు అవుతుందని ఆమె చెప్పారు. బిడ్డ పుట్టిన తర్వాత DNA పరీక్షలు చేయాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. గత ఏడాది సెప్టెంబర్లో ఆ దంపతులు విశాఖపట్నానికి పంపి అండాలు, వీర్యకణాలు సేకరించారు. ఈ ఏడాది జూన్లో సరోగసి ద్వారా మగబిడ్డ పుట్టాడంటూ ఆ దంపతులు వైజాగ్ తీసుకెళ్లి శిశువును అప్పగించారు. పిల్లాడి రూపురేఖలు భిన్నంగా ఉండడంతో తల్లి అనుమానించి DNA పరీక్షలు చేయాలని డిమాండ్ చేసింది. బిడ్డను కన్న తల్లి ద్వారా మీపై కేసు పెడతామంటూ డాక్టర్ నమంత్ర వారిని బెదిరించింది. వారు ఢిల్లీలో ప్రైవేట్ ల్యాబ్లో పరీక్ష చేయించగా పిల్లాడి DNA దంపతులు పోలకపోవడంతో నమంత్రాన్ని సంప్రదించారు. ప్రతికూల స్పందన రావడంతో బాధితురాలు గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు వైద్యశాలలో కలిసి వైద్య దర్యాప్తు చేపట్టి కీలక విషయాలు గుర్తించారు. అస్సాంలో అహ్మదాబాద్ అలీ ఆదిక్, నషీనా బేగం దంపతులు పుట్టబోయే బిడ్డను తమను విక్రయించాలని డాక్టర్ నమంత్ర ముందుగానే వారితో ఒప్పందం కుదుర్చుకున్నారు. వారికి పుట్టిన మగ బిడ్డను 90,000 కొనుగోలు చేసి రాజస్థాన్ దంపతులు అప్పగించారు. ఇందుకోసం దంపతుల నుంచి 30 లక్షలు వసూలు చేశారు. విజయవాడ, విశాఖ, హైదరాబాద్లోని ఫెర్టిలిటీ కేంద్రంలో తనిఖీలు చేపట్టి పోలీసులకు వైద్యాధికారుల ద్వారా అనుమతి లేకుండా సేకరించిన వీర్య కణాలు, అండాలు రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖలో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ మేనేజర్ కళ్యాణి కీలకంగా వివరించినట్టు గుర్తించారు. దళారు నుంచి కొనుగోలు చేసి విజయవాడకు చెందిన నమంత్ర 1998లో సంతాన సౌకర్యం కేంద్రాన్ని ప్రారంభించారు. విజయవాడకి సికింద్రాబాద్, విశాఖ, కొండాపూర్, కోలకత్తా, ఒడిశాలో బ్రాంచ్లు ఏర్పాటు చేశారు. తమను సంప్రదించిన ఒక్కొక్కరి నుంచి 30 నుంచి 40 లక్షలు వసూలు చేసేవారు. దళారు నుంచి శిశువులను కొనుగోలు చేసి సరోగసి ద్వారా పుట్టినట్టు దంపతులకు అప్పగించేవారు. తెలుగు రాష్ట్రాల్లో సృష్టి ఫెర్టిలిటీ అక్రమాలపై 10 కేసులు నమోదయ్యాయి. రెసిడెంటల్ బజార్లోని కేంద్రంలో చేపట్టిన తనిఖీలో అక్రమంగా సరోగసి చేపడుతున్న ఆధారాలు లభించాయని DMHO డాక్టర్ వెంకట్ తెలిపారు. ఆసుపత్రిపై 10 కేసులు నమోదు కావడం 2021 రిజిస్ట్రేషన్ రద్దు అయిందని, 4 అంతస్తుల అపార్ట్మెంట్లు నివసించగా
చెప్తూ పెరిటల్ కేంద్రం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గతంలో తనిఖీలు వెళ్ళినప్పుడు మూసేశారని, ఇక్కడ ఆపరేషన్ థియేటర్ అనస్థియా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారని వివరించారు. నష్టపోయిన బాధితురాలు ప్రశ్నించేందుకు వెళ్తే న్యాయవాదిగా పనిచేస్తున్న ఆమె కుమారుడు జయంతి కృష్ణ వారిని బెదిరిస్తున్నట్లు గుర్తించారు. డాక్టర్ నమంతరాన్ని పోలీసు విజయవాడలో అదుపులోకి తీసుకున్న సమయంలో పక్కనే ఉన్న బిడ్డల్ని ఉద్దేశించి డబ్బు అంటూ వెంటబడితే ఫలితం ఇలానే ఉంటుందని ఆవేదన వ్యక్తం చేసిన సమాచారం. సృష్టి పెరిటల్ సెంటర్లపై లోతుగా విచారణ చేసి బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ నరసింహ అధికారులకు ఆదేశించారు. వీళ్లకు ఉరి తీసినా తప్పలేదు. ఇలాంటి వాళ్ళ వల్ల లక్షలు తినడమే కాకుండా వాళ్ళు సరౌని ద్వారా బిడ్డను మీకు తీసి ఇస్తామని చెప్పి పేదవాళ్ళ దంపతుల దగ్గర వాళ్ళ పిల్లలను కొనుగోలు చేసి 90,000 80,000 కొనుగోలు చేసి వీళ్ళకి 35 లక్షలు 40 లక్షలు ఛార్జ్ చేసి వీళ్ళ దగ్గర వసూలు చేయడం జరిగింది. ఈ డాక్టర్ల పైన గవర్నమెంట్ కూడా చాలా సీరియస్ యాక్షన్ తీసుకొని వీళ్ళ పైన చర్య తీసుకుంటే ఇంకోసారి జరగదు. 2021లోనే రిజిస్ట్రేషన్ రద్దు చేసిన వాళ్ళ హాస్పిటల్ నడుపుతున్నారంటే అక్కడ అధికారులు ఏం చేస్తున్నట్టు నిమగ్నతన్నట్టు నిర్లక్ష్యంగా ఉండడంతో ఇలాంటి సమస్య పునరావృతం అవుతుంది. ఇలాంటి పునరావృతం కాకుండా 2 తెలుగు రాష్ట్రాల సీఎంలు ప్రభుత్వాలు దీనిపైన కఠిన చర్యలు తీసుకొని వీళ్ళ పైన కఠినంగా వివరిస్తే బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారు.